నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన దోసరికి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. ఫస్ట్ టైం కేసీఆర్ గారు మరలా అసెంబ్లీకి వచ్చారు ఓడిపోయిన తర్వాత. సో బడ్జెట్ మీద కూడా చీల్చి చెండాడుతా అన్నట్టు కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. సో దాని మీద మీ స్పందన. కేసీఆర్ గారు అసెంబ్లీ సమావేశాలకు వస్తారా రారా అంటే తెలంగాణ సాధించుకున్న తర్వాత 2 పర్యాయములు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఈరోజు ప్రతిపక్షంలో కూర్చోవడం అనేది ఎంతవరకు కరెక్టు. తరువాత కాంగ్రెస్లో ఎస్పెషలీ రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలు కానీ రేవంత్ రెడ్డి గారిని కనీసం చూడడానికి కూడా ఇష్టపడని వ్యక్తి సభానాయకుడిగా ఆయన చూడడానికి ఇష్టపడతాడా అని రకరకాలుగా వ్యాఖ్యలు విమర్శలు కూడా కొంతమంది చేశారు. సో వాటన్నిటికీ తెరదించుతూ ఆయన మెల్లమెల్లగా ఏదైతే ఎలక్షన్లు ఓటమి తర్వాత ఆయనకి తుంటి ఎముక సర్జరీ రాలేకపోవడం, తర్వాత లేటుగా ప్రమాణ స్వీకారం చేయడం, మరోవైపు బీఆర్ఎస్ నాయకులు ఒక్కొక్కరుగా వలస వెళ్ళిపోవడం, బిడ్డ అరెస్ట్ అవ్వడం, ఇట్లా ఒకటితోటి ఆయన వస్తున్నా కూడా ఎక్కడ ఏం స్పందించకుండా మెల్లమెల్లగా వచ్చి గత వారం నుంచి కూడా కొంచెం స్పందిస్తున్నారు. మరి బిడ్డ 3-4 నెలలుగా జైల్లో ఉంటే తండ్రిగా నాకు బాధ ఉండదా, ఇలాంటి వాటిని స్పందిస్తూ ఉన్నారు. సో ఇవాళ అసెంబ్లీకి వెళ్తారు ఉంటారనుకున్నారు. బడ్జెట్ సమావేశాలకు సంబంధించి ఉప ముఖ్యమంత్రి అలాగే ఆర్థిక మంత్రి భట్టి గారు ఏ విధంగా ఇవ్వబోతారు, దానికి కౌంటర్ అటాక్ ఎలా చేయాలి అనే దాని మీద ఇంతకుముందే బీఆర్ఎస్ నాయకులతో సమావేశమయ్యి ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంలో మాట్లాడారు. ఏదైతే పార్లమెంటరీ సార్వత్రిక ఎన్నికల టైంలో జనాల్లోకి వెళ్ళి బాగా మాట్లాడి మరలా చైతన్యపరుద్దాం అనుకున్నారో దాన్ని కొనసాగించే విధంగా ఈరోజు ఆ స్టాండ్ తీసుకొని అసెంబ్లీకి రావడం జరిగింది. అసెంబ్లీలో జరిగిన విషయం మీద దాని మీద మాట్లాడటము, తర్వాత బయటికి మీడియా పోడియం దగ్గరకు వచ్చి ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వచ్చి మాట్లాడేవారు. ఇంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు కూడా, తెలంగాణ ఉద్యమం తీవ్రంగా ఉన్నప్పుడు కూడా ప్రతి ఒక్క కాంగ్రెస్ వాళ్ళు కానీ ఎస్పెషల్లీ కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళే అప్పుడు టీఆర్ఎస్ వచ్చి అక్కడ మాట్లాడి వాళ్ళ అభిప్రాయం చెప్పేవారు. రోజు కంపల్సరీగా ఒక లైవ్ ప్రోగ్రామ్ ఉండేది ప్రతి ఛానల్స్లో కూడా. సో అట్లాంటిది మీడియా పాయింట్ దగ్గర రాను తగ్గిపోయింది. ఎక్కువగా మాట్లాడేది లేదు, అరుదుగా మాట్లాడేవారు. సో ఇప్పుడు మరలా కేసీఆర్ గారు అక్కడికి వచ్చి మాట్లాడడం, భట్టి గారి యొక్క చిట్టా పద్దుని బడ్జెట్ పద్దు ఏదైతే ఉందో దాని మీద వ్యాఖ్యానించడం, అంటే ఒక స్టోరీ పెట్టకథ చెప్పినట్టుగా ఉంది, స్టోరీ టెల్లింగ్లా ఉంది, అదొక బడ్జెట్ ప్రసంగంలా లేదు, ఏది కొత్తగా చేసింది ఏమీ లేదు, ఇంకా మేమే బాగా చేసాం, ఒక కంపెనీ వచ్చింది లేదా ఒక పరిశ్రమ వచ్చింది లేదా ఒక ప్రాజెక్ట్ వచ్చింది దానికి ఇంత కేటాయిస్తున్నామని లేదు, రైతు బంధు లాంటివి తీసేస్తాము అన్నట్టుగా చెప్తున్నారు. వీళ్ళు వచ్చినప్పటి నుంచి నీటికి సమస్య వచ్చేసింది కాంగ్రెస్ వాళ్ళకి, పవర్ కట్లు ఎక్కడికక్కడ ఉన్నాయి, పల్లెల్లో అయితే మరీ దారుణంగా ఉన్నాయి, హైదరాబాద్ మహానగరంలోనే పవర్ కట్లు ఉన్నాయి. 6 నెలలు సమయం ఇచ్చాము, అందుకే నేను 6 నెలలు మాట్లాడలేదు, 6 నెలలు కూడా వాళ్ళు సరిపోలేదు వాళ్ళకి, ఇంకా అలా చేస్తున్నారు, ఇకపై చీల్చి చెండాడుతా అన్నట్టుగా ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దాన్ని ఇప్పుడు టీఆర్ఎస్ బీఆర్ఎస్ శ్రేణులు బాగా ఉత్సాహంగా ఉన్నారు. మళ్ళీ మా నాయకుడు బౌన్స్ బ్యాక్ అయ్యారు, మళ్ళీ అదే ఉత్సాహంతో చేస్తున్నారు అని. అంటే గెలిపోవటంలో సహజం కదా. సో అయితే ఇక్కడ అసలు కేసీఆర్ గారు రారేమో, అవమానంగా ఫీల్ అవుతారేమో, లేదా అంత పెద్ద నాయకుడు అంత ఇదిగా ఒక వాగ్ధాటితో మాట్లాడి ఎవరే మాట్లాడినా అదేదో ట్రోలింగ్ కూడా అవుతుంటుంది కదా, ఏమయ్యా రాహుల్ అని మొత్తం ఇచ్చేయమంటారు రిపోర్టర్ని. అలాగా మొత్తం అంత ట్రోల్స్ జరిగిన తర్వాత ఆయన ఒక రుబాబుగా మాట్లాడటము, ఎవరేమి మాట్లాడినా దానికి సరైన కౌంటర్ దాఖలు చేయడం అట్లా ఉండేది. ఈ మధ్యకాలంలో ఏం జరిగిందంటే అయితే హరీష్ రావు గారు కేటీఆర్ గారు వీళ్ళిద్దరే మాట్లాడుతున్నారు తప్ప మిగతా ఎవరు మాట్లాడలేదు. మిగతా వాళ్ళందరూ ఎందుకు మాట్లాడలేదంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఒక్కసారి బీఆర్ఎస్ని కదిపేసింది అన్నట్టుగా చూడొచ్చు మనం. ఎందుకంటే ఆ ప్రణీత్రావు గారి వ్యవహారం ఎక్కడెక్కడికి తీసుకెళ్ళిందంటే ఆఖరికి జడ్జీలు ఫోన్ ట్యాపింగ్ కూడా చేశారు అనేది అసలు దారుణాతి దారుణం అది. సో అది ఎవరు మాట్లాడితే ఎవరి మీదకి వస్తుంది, ఏ బీఆర్ఎస్ నాయకుడి మీదకి వస్తుంది, ఏ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడి మీదకి వస్తుంది, ఏ మంత్రి మీదకి వస్తుంది అనే ఉద్దేశమో, మరి ఎందుకులే దీన్ని కెలుక్కోవడం ఉద్దేశం మొత్తానికి ఎవరు స్పందించలేదు. సరిగ్గా స్పందించకపోవడంతో అందరూ ఇదేదో తప్పు చేశారు అన్నట్టుగానే చూశారు. బట్ మరలా ఇప్పుడు ఇవాళ నుంచి కేసీఆర్ గారు మీడియా పాయింట్ దగ్గరకు వచ్చి మాట్లాడటము, అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడము, కాంగ్రెస్ చేసే విధి విధానాలని తప్పుపట్టే ప్రయత్నం చేయడం ఉండాలి. ఇప్పుడు ప్రతిపక్షం అనేది స్ట్రాంగ్గా ఉంటేనే అధికార పక్షం కూడా కొంచెం అటెన్షన్ పొజిషన్లో చేస్తుంది. అంటే
ఇప్పుడు అధికార పక్షం పర్ఫెక్ట్గా చేస్తుంది అన్నీ కూడా. చేసినప్పుడు ఎక్కడో చిన్న ఆ తెల్ల కాగితం అంతా వదిలేసి చిన్న నల్ల మచ్చుంది అనుకోండి, ఆ నల్ల మచ్చను పట్టుకుంటారు ప్రతిపక్షాలు. సో అప్పుడు ఏమవుతుంది అధికార పక్షం వాళ్ళకి, సరే ఆ చిన్న నల్ల మచ్చను కూడా దొరకకుండా ఉండాలి అనే ప్రయత్నంలో చేస్తారు కదా. సో అందుకని మ్యాక్సిమం అధికార పక్షంకి పోటీగా ప్రతిపక్షం అనేది ఉండాలి. ప్రతిపక్షం అనేది ప్రజల కోసమే చేయాలి. అధికార పక్షం ఎలాగో ప్రజల కోసం అన్నీ చేస్తారు, మౌలిక సదుపాయాలు అన్నీ కనిపిస్తారు. బట్ ప్రతిపక్షం కూడా ప్రజల కోసం పాటుపడేలాగా ప్రశ్నించిన, సభని స్తంభింపజేసేలా చేసిన, వాళ్ళ కోసం ధర్నాలు ఏవైనా చేసినా అదంతా అల్టిమేట్గా ప్రజలు లబ్ధి పొందేలాగా ఉండాలి. సో ఆ విధంగా అయితే ప్రజలంతా హర్షిస్తారు, అరే కేసీఆర్ గారు సూపర్ రా అన్నట్టుగా. ఇప్పుడు రైతు బంధు గురించి ఆయన మాట్లాడేటప్పుడు చెప్తున్నాను, ప్రధానంగా ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతున్నారు. రుణమాఫీ ఎట్లాగూ చేశారు, మొన్న 1,00,000 వరకు చేశారు, ఇంకా రేపు ఆగస్టు 15 లోపు 2 లక్షల వరకు ఉన్న కూడా చేసేస్తారు. ఈ రైతు బంధుకు కూడా చాలా అవకతవకలు ఉన్నాయి. ఎట్లా, ఆడికి ఎన్ని ఎకరాలు ఉన్నాయి వేసేయడం, అది కరెక్ట్ కాదు కదా. మొన్న రీసెంట్గా కూడా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ఒకటి ఫైండ్ అవుట్ చేసిందంట. ఒక దగ్గర ఒక సమ్ ఎక్స్ పర్సన్కి 16 ఎకరాలు 20 ఎకరాలు ఉంది సంథింగ్. ఆయన ఏం చేశాడు, అందులో 4 ఎకరాలు ఆల్రెడీ రియల్ ఎస్టేట్ ప్లాట్లు వేసేసాడు. మిగతా 16 ఎకరాల్లో కూడా 2 ఎకరాలు 3 ఎకరాలు సాగు చేస్తున్నాడు. బట్ ఆయన తీసుకోవడం 16 ఎకరాలకి తీసుకుంటున్నాడు రైతు బంధు. పోనీ వీళ్ళు ఫైండ్ అవుట్ చేయలేపారా అంటే, ఏది బీఆర్ఎస్ ప్రభుత్వాలు అది ఎప్పుడో 2007లోనే రిజిస్ట్రేషన్ చేయించాడట. ఏది ఆ మిగతా 4 ఎకరాలు ఏదైతే లేఅవుట్లు వేసేసాడో. మరి వీళ్ళేం చూశారు, వీళ్ళేం సర్వే చేశారు, ఆ లేఅవుట్లు వేసిన దానికి కూడా రైతు బంధు ఇచ్చేశారు. తీరా ఎవరనంటే ఆ సమ్ ఎక్స్ పర్సన్ బీఆర్ఎస్ చెందిన ఒక అనుచరుడు. సో ఇట్లాంటివి కూడా చాలా జరుగుతున్నాయి అనేది అంటే ఇది కూడా ఎవరైతే కాంగ్రెస్ శ్రేణులు ఉన్నారో వాళ్ళు చెప్పిన అంశం ప్రకారం ఇది. మొన్న ఒకటి అడిగాను, ఏంటి అసలు కాంగ్రెస్ రైతు బంధు మీద పెద్ద పెద్ద ప్రామిసులు చేసేసింది, ఇప్పుడు దాని మీద ఏం తీసుకోబోతుందంటే వాళ్ళు చెప్పిన ఎగ్జాంపుల్ ఇది. ఇట్లా పలానా జిల్లాలో, పేర్లు అనవసరం, పలానా జిల్లాలో పలానా దగ్గర ఇట్లా ఉందన్న, అది 16 ఎకరాలు 20 ఎకరాలు ఉంది, వాడు 4 ఎకరాలు ఎప్పుడో లేఅవుట్లు వేసాడు, బట్ 4 ఎకరాలు కూడా తీసేసుకుంటున్నాడు ఆయన. తీరా ఎవరంటే ఆయన సంథింగ్ మున్సిపల్ పర్సనో, మున్సిపల్ చైర్మనో, మున్సిపల్ ఏదో సంథింగ్ చెప్పారు, కార్పొరేషన్ మేయరో నేను ఏదో అన్నట్టుగా. సో ఇట్లాంటివి మరి సిజరింగ్ ఇవ్వాలి కదా. అందుకు ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు, సిజరింగ్ ఇచ్చేయబోతున్నారు. 10 ఎకరాలు మ్యాక్సిమం ఉన్న వరకు ఇస్తారు, 10 దాటితే మీరు ఆ 10 వరకే ఇస్తారు అలాగా. సో అది కూడా ఎట్లాగా మళ్ళీ ఒకసారి సమీక్ష నిర్వహించి చేయప్పుడు డిసెంబర్లో కూడా ఆయన ఏం చెప్పాడు, ప్రమాణ స్వీకారం అయిన తర్వాత రేవంత్ రెడ్డి, రైతు బంధు అనేది అప్పుడు ఎలాగ అయ్యిందో ఈసారి కూడా అలా వేయడానికి కాదు, ఒకసారి న్యాయబద్ధంగా వేస్తున్నామా లేదని చెక్ చేసుకుని వేస్తామన్నా కూడా వీళ్ళు మీరు వచ్చి ఏం చేశారు అన్నట్టుగా రకరకాలుగా మాట్లాడారు. ఈవెన్ సీతక్కను కూడా విమర్శించారు హరీష్ రావు గారు. సో వాటన్ని దృష్టిలో పెట్టుకుని అలా కాదు, న్యాయబద్ధంగా ఎవరికి న్యాయంగా చెందాలో వాళ్ళకే చెందేలా చేస్తామన్నట్టుగా కాంగ్రెస్ వాళ్ళు కంకణం కట్టుకున్నారు. ఇప్పుడు దాని ప్రకారమే ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. కొంచెం మాడిఫికేషన్ చేయాలి. ఇప్పుడు 100 ఎకరాలు ఉన్నాడు కూడా, 100 ఎకరాల భూస్వామికి కూడా రైతు బంధు ఎందుకబ్బా, అది మిస్యూజ్ అవుతున్నట్టే కదా. సో ఇట్లాంటివి వీళ్ళు చేస్తున్నారు. ప్రతిపక్షం ఉన్నాక వాళ్ళు కూడా అట్లాంటి సటైర్లు వేస్తుంటారు కాబట్టి చూద్దాం.